రీతు వచ్చి రేషన్ మేనేజర్ అడగకుండా వెళ్ళి కుక్కర్ని అడిగింది. ఎవరిని? దివ్య. ఏమని? నాకు అంత రైస్ ఉంది కానీ తినేయచ్చు, నాకు ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం ఏం తినలేదు అది ఇది అంటే, ఈమె గారు వెళ్ళి తనుజని ఏం చెప్పకుండా, తనుజకు ఒక మాట అడగకుండా నీ ఇష్టం వెళ్ళి తినేసాయి అని చెప్పేసి గో హెడ్ అని చెప్పాడు. అందువల్ల తర్వాత రామనాథుడికి అన్నం లేకపోవడం, ఇది ఏంటి తనుజ గారి మీద పడతాం అనేది వెళ్ళి క్వశ్చన్ చేసింది. దివ్య నీకేం హక్కు ఉంది, నీకేం రెస్పాన్సిబిలిటీ నువ్వు చెప్పడానికి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డిఫెండ్ చేసుకోకుండా నాకు కంపారిజన్ చేసేది అనేది వరస్ట్ థింగ్. తనుజ నా టైంలో నేను రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు నేను ఎలా చేసేదాన్ని అని అనడం వరస్ట్ థింగ్. ఎందుకంటే ఎవరు ఇండివిజువల్, ఎవరు స్కిల్ అంటే ఎవరు రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. అంతేగాని నేను ఇలా చేసే కాబట్టి నువ్వు ఇలా చేయాలి అనడం అనేది రాంగ్ థింగ్. ఫస్ట్ థింగ్. సెకండ్, ఎప్పుడైతే ఆ అమ్మాయికి చేయి జారిపోతుంది అని అనుకుందో దివ్య, ఎప్పుడైతే ఆ ఆర్గ్యుమెంట్ లూజ్ అవుతుంది అనుకుందో, టాపిక్ మార్చేసి నువ్వు కదా రేషన్ మేనేజర్, నువ్వు కదా మొత్తం అందరికి వడ్డించాల్సింది, మాధురి గారు ఎందుకు వడ్డిస్తున్నారు, మాధురి గారికి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి టాపిక్ మార్చేసి